షాలోమ్ అలేకిం, షాలోమ్ అలేకిం, షాలోమ్ అలేకిం. వాక్య భాగాన్ని మనం ధ్యానం చేద్దాం. పరిశుద్ధ మత్తయి రాసిన సువార్త 26వ అధ్యాయము 41వ వచనం. ద గాస్పెల్ అకార్డింగ్ టు మాథ్యూ చాప్టర్ 26 verse 41. మీరు శోధనలో ప్రవేశించకున్నట్లు మెలకుగా ఉండి ప్రార్థన చేయుడి, ఆత్మసిద్ధమే కానీ శరీరము బలహీనమని పేతురుతో చెప్పాను. బీ ప్రేయర్ఫుల్. ఈ నూతన సంవత్సరం ప్రవేశించి ఉన్నాం. God has given it another year to prove ourselves, to prove our spirituality, to grow in the grace, the knowledge of Christ. క్రీస్తు నుంచి జ్ఞానమందు అభివృద్ధి పొందడానికి, మనం ప్రూవ్ చేసుకోవడానికి, నిరూపించుకోవడానికి, హౌ ఫర్ జునైన్ అని ప్రూవ్ చేసుకోవడానికి దేవుడు మరొక తరుణాన్ని 2025 ఒక బహుమానంగా ప్రసాదించినాడు. యేసు ప్రభు గెత్సేమనే తోటలోనికి ఆయన వాడు చప్పున శిలువ అప్పగించబడక మునుపు ఆయన వెళ్ళాడు. శిష్యులతో పాటు వెళ్ళాడు. కానీ 3 శిష్యులు తన వెంట తీసుకుని వెళ్ళాడు. మరొక చోట ఉండమని చెప్పాడు, ప్రార్థన చేయమని చెప్పాడు. ప్రభు కొంత దూరం వెళ్ళాడు. కానీ శిష్యులు నిద్రిస్తున్నట్టు ప్రభు చూశాడు. ఆయన మరలా శిష్యుల దగ్గరకు వచ్చి వారు నిద్ర చూచి ఒక్క గడియను నాతో కూడా మేలుకొని ఉండలేరా అంటూ, మీ శోధనలో ప్రవేశించుకున్నట్టు మెలకుగా ఉండి ప్రార్థన చేయుడి. ఈ నూతన సంవత్సరం ప్రవేశించుండగా ఇలాంటి శోధనలో ప్రవేశించకూడనట్లు, శోధనలో పడిపోకూడనట్లు మనం చాలా అలర్ట్గా ఉండాలి. ఎందుకనగా మన విరోధి అపవాది ఎవరి మృంగుదుమా అని గర్జించు సింహం వలె ఎదురు చూస్తూ తిరుగుతూ ఉన్నాడు. కాబట్టి ఎలాంటి శోధన పడిపోకుండా ఉండాలంటే ప్రార్థన చేయాలి. ఇక్కడ మంచి ఫిగర్ చూస్తున్నారు, 2 చేతులతో ప్రార్థన చేయడం, 2 హస్తాలను దగ్గర తీసుకుని వచ్చి ప్రార్థన చేయడం. మన జీవితంలో ప్రే ఫస్ట్, మొదట ప్రార్థన చేయాలి. మనం ఏ పని ప్రారంభించక ముందు ఉదయం లేస్తూనే మనం should seek the face of the Lord, should look into the face of God, and should talk to our God, Heavenly Father, who is eager to talk to you, to spend time with you. అది ఆశిస్తున్నాడు. కాబట్టి give the first part of every day to your Heavenly Father. పరలోకపు తండ్రి నీతో సంభాషించడానికి, నీతో ముచ్చటించడానికి, సహవాసం చేయడానికి నీ ప్రార్థన వింటాడు, సిద్ధంగా ఉన్నాడు. ఆ దినం యొక్క ప్రారంభ గడియలు, ద ఫస్ట్ పార్ట్ ఆఫ్ ఈచ్ డే మస్ట్ బి గివెన్ టు గాడ్. యేసు ప్రభు పెందలకడ లేచి చాలా చీకటిగా ఉండగానే అన్ని ప్రదేశాన్ని వెళ్ళి ఏకాంతంగా ప్రార్థన చేస్తూ ఉండేను. ఆ అనుభవం మనకు అవసరం. ప్రతి సేవకుల మాకు అవసరం, ప్రతి విశ్వాసకు అవసరం. టెంప్టేషన్స్ ఆర్ కామన్, వీ కెన్ స్టాప్ టెంప్టేషన్స్. అవి వస్తూనే ఉంటాయి మన జీవితంలో, చనిపోయేంత వరకు వస్తూనే ఉంటాయి. యేసు ప్రభు పరిచయం ప్రారంభించక ముందు శోధకుడు శోధించాడు. శిలువలో వేలాడబడుతున్నప్పుడు శోధకుడు శోధించాడు. దేవుని కుమారుడు అయితే కిందికి దిగిరా, నమ్ముతామన్నాడు, శోధించాడు. ప్రభు ప్రతి శోధన జయించాడు ప్రారంభం నుంచి. ఇలానగా ద వెపన్ ఆఫ్ ప్రేయర్, ప్రార్థనకు శ్రేష్టమైన ఆయుధం దేవుడు మనకు ఇచ్చాడు. ప్రేయర్ ఇస్ ఎ ప్రివిలేజ్, నాట్ ద ప్రేయర్ ఇస్ ఎ వెపన్. It is an offensive weapon to attack the forces of darkness. అంధకార శక్తులను జయించడానికి దేవుని వాక్యమనే ఆత్మకటకముతో పాటు
ప్రార్థన అనే ఈ ఖడ్గం మనకు ఎంతగానో అవసరం. A prayerful Christian is a powerful Christian. More prayer, more power. Less prayer, less power. No prayer, no power. కాబట్టి ఆ సక్సెస్ పొందాలంటే ఇస్ టు ప్రే అండ్ వర్క్ ఫర్ ద గ్లోరీ ఆఫ్ గాడ్. ఈ నూతన సంవత్సరం ప్రార్థనతో ప్రారంభించి నెహెమ్యా వలె ఎలా పని చేయడంతో ప్రారంభించి 52 దినముల ప్రాకారంలో ముగించాడు. మనం కూడా ప్రార్థించి సఫలీకృతులు కావడానికి పరిశుద్ధాత్మ దేవుడి శక్తిని దయచేయును గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. స్తుతికి పాత్ర మహోన్నతుడ యేసయ్య మీకు వందనాలు స్తోత్రాలు తండ్రి. శోధనలో పడిపోకుండా మెలకొని ప్రార్థన చేయాలి. నూతన సంవత్సరం ఉంది ప్రభువా, ఆ దిన ప్రారంభ గడియలు ప్రభువా మేము మీతో గడిపి తండ్రి మీ శక్తి పొందుకొని లోకంలో వెళుతున్నగా ప్రభు శోధన జయించడానికి, చీకటి కార్యాలు జయించడానికి, సాతా శక్తిని ఓడించడానికి ప్రభువా ప్రార్థన ఖడ్గమ చేత ముందుకు సాగిపోవడానికి ఆత్మశక్తి దయచేయవలసిగా విజ్ఞాపన చేస్తూ యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో ప్రార్థించి వేడుకొస్తున్నాము తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమయు, మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు యొక్క కృపయు, పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసం మనందరికీ సదాకాలము తోడే ఉండును గాక. ఆమేన్.